నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికని స్ఫూర్తి మహత్ కార్యము. మున్సిపల్ కమిషనర్ ఓ ప్రత్యేక ప్రకటన. బోనాల పండుగలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ ఓ ప్రకటనలో కోరారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలు బయట పడవేయకుండా ఇంటి ముందుకు వచ్చే పారిశుద్ధ్య వాహనానికి అందించాలన్నారు. ఆహార పదార్థాలు బయట పడేయడం వల్ల పందులు, కుక్కలు, దోమలు, ఈగలు పెరిగి అంటువ్యాధులు వ్యాపించడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఇంటి ఆవరణతో పాటుగా పరిసరాల్లో నీళ్లు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎయిర్ కూలర్లు, టైర్లు, కొబ్బరి చిప్పల్లో నిలువ ఉన్న నీటిని వెంటనే తొలగించాలని సూచించారు. కాచి వడబోసి చల్లార్చిన సురక్షిత నీటినే తాగాలని కోరారు. జ్వర లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలని కోరారు. వర్షాకాలం దృష్ట్యా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా కాలువల్లో పూడిక తొలగించి నీళ్లు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. డివిజన్లలో చెత్త ఎప్పటికప్పుడు తొలగిస్తుండటంతో పాటుగా బ్లీచింగ్, స్ప్రేయింగ్, ఫాగింగ్ చేస్తున్నట్టుగా చెప్పారు. మురుగునీటి గుంతల్లో, కుంటల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నట్టు చెప్పారు. భూగర్భ మురుగునీటి కుండీలు శిథిలమైన చోట మరమ్మతులు చేయించి కొత్త మూతలు అమర్స్తున్నట్టుగా తెలిపారు. మూతలు లేని మురుగునీటి కుండీలను గమనిస్తే నగరపాలక సంస్థ కార్యాలయంలో లేదా హెల్ప్ లైన్కు తెలిపాలని కమిషనర్ కోరారు. మానవ సేవయే మాధవ సేవ అని, కరోనా కాలంలో పారిశుద్ధ్య సిబ్బంది అందించిన సేవలు మహత్తరమని పలువురు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ గోదావరికని స్ఫూర్తి ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ రావికంటి శశిధర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు వర్షాకాలం సందర్భంగా 50 రెయిన్ కోట్స్ను లయన్స్ క్లబ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శశిధర్ సేవా నిధిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జనరల్ సెక్రటరీ జయప్రకాష్ చౌడ, జోన్ చైర్మన్ గుంత వినోద్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నార్ల ప్రసాద్, మామిడిపల్లి శ్రీధర్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, స్ఫూర్తి బాధ్యులు రావికంటి శశిధర్, నట్రాజ్ రాజశేఖర్, సందినేని గోపాలరావు, అజీం, నలమాసు మల్లికార్జున్, సురేష్ పటేల్, పల్లెర్ల ప్రసాద్, పల్లెర్ల కిరణ్, మున్సిపల్ సూపర్వైజర్ దయానంద్ తదితరులు ఉన్నారు. మహత్తరమైన కార్యం. ఒక మాటలో చెప్పాలంటే స్ఫూర్తిదాయకం. మరి ఈరోజు శశిధర్, రావికంటి శశిధర్ పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సాధారణంగా మనందరికీ తెలుసు, ఒకరి బర్త్డే అయితే తన కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య జరుపుకోవడం అనేది ఒక సాంప్రదాయం. ఇంట్లో కేక్ కట్ చేయడం, విందులు వినోదాలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు లయన్స్ క్లబ్ గోదావరికని స్ఫూర్తి ఒక మంచి నూతన ఒరవడిని సృష్టించడం జరిగింది. అంటే ఇదివరకు కూడా చేయవచ్చు, కానీ ఈరోజు చేసేటువంటి కార్యం గొప్ప కార్యం. వాస్తవానికి నిజంగా శశిధర్ ఎన్ని బర్త్డేలు చేసుకున్నా నాకు తెలియదు, కానీ ఈ బర్త్డేకు ఆయన నిజంగా సార్థకత ఉంది. మరి దానికి స్ఫూర్తి అంటే ఒక రకంగా చెప్పాలంటే స్ఫూర్తి క్లబ్ ఇది ఒక మంచి సాంప్రదాయాన్ని అది చేయడం జరిగింది.
సమాజంలో నిజమైన సేవకులు ఎవరు అంటే నిజంగా పారిశుద్ధ్య సిబ్బంది. ఒక మాటలు చెప్పాలి, కరోనా కాలంలో వాళ్ళు అందించినటువంటి సేవలు చాలా గొప్పగా ఉన్నాయి, మహత్తరంగా ఉన్నాయి, చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా ఉన్నాయి. ఎందుకంటే కరోనా అంటే అందరూ భయపడేవాళ్ళు, దాక్కునేవాళ్ళు, మనిషికి దూరంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు అట్లా ఏలే, సేవ అందించారు, సమాజంలో అందరికీ కనిపించారు నిజంగా. అందుకే వాళ్లకు ఈరోజు చిన్న బహుమతి కావచ్చు, చిన్న కానుక కావచ్చు, కానీ ఇది స్ఫూర్తిదాయకం. వీళ్ళు ఇచ్చేటువంటి ఈ కానుక ఇతరులు కూడా మా బర్త్డేకి వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కల్పించినటువంటి స్ఫూర్తికి నిజంగా గొప్ప విషయంగా చెప్పవచ్చు. గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108కు ఫోన్ చేయండి. సింగరేణి ఓసిపి3 కృషి భవన్ కార్మికులు ఆషాఢం సందర్భంగా నిర్వహించిన బోనాల కార్యక్రమం కన్నుల పండువగా ఈరోజు జరిగింది. భక్తి శ్రద్ధలతో ఈ బోనాలను నిర్వహించారు. రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరు కాగా ఇందులో ప్రాజెక్ట్ అధికారి మధుసూదన్, మేనేజర్ రమేష్, పలువురు నాయకులు హాజరయ్యారు. కాగా ఈ బోనాల ఊరేగింపులో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ డప్పు కొట్టడం, డ్యాన్స్ చేయడం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.